దానియేలు భయపడకుము. 17వ వచనం. నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకొనిన ఆ మొదటి దినం, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చితినని అతడు నాతో చెప్పెను. చాలమ్మా, ఇప్పుడు జవాబు రావట్లేదు. జవాబు కోసం మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ చూడండి, నా ఏ రోజైతే తన్ను తాను తగ్గించుకున్నాడో అదే రోజు ఆయన బయలుదేరాడంట. హల్లెలూయ. అర్థమవుతుందా? అదే రోజు అంటే నువ్వు చేసిన ఈ ప్రార్థన, నీ మొరను విన్నాము. హల్లెలూయ. ఆ రోజే బయలుదేరాడు. 21 రోజు ఆటంకం కదా. ఎవరు అడ్డుకున్నారంట? పారసీక రాజాధిపతి, వారి సైన్యము. మరి 21 days అక్కడ ఆయన ఏదేమైనా ఆ పని చేయకుండా వెనుదిరిగి వెళ్ళడు. దేవుడు చూడండి, దేవుడు నీవెప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఇతరులను క్షమించి దేవునితో ఒక ఒప్పందములో నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు నీ కోసము ఏం చేస్తాడో జవాబును పంపుతాడు. హల్లెలూయా. అది ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా నీ దగ్గరికి దేవుడు పంపుతాడు. ఖచ్చితంగా ఆ సమాధానం నీకు వస్తుంది, ఆ మార్గం నీకు తెరవబడుతుంది, ఆ బ్రేక్ త్రూ నువ్వు పొందుకుంటావు, ఆ స్వస్థత నువ్వు పొందుకుంటావు, ఆ గొప్ప ఆశీర్వాదము నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఒకటి, నీ పాపాన్ని ఈరోజే ఆలస్యం చేయకు, పోస్ట్పోన్ చేయకు. 4 రోజులు 5 రోజులు అని చెప్పి దేవుని దగ్గర నువ్వు ఏదో ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేయకు. దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడు నిన్ను క్షమించడానికి ఈరోజు ఒక అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఒక గొప్ప మరి సెలబ్రేషన్ నీ లైఫ్లో ఉండాలి అంటే కనుక నీ పాప జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి ఈరోజు దాన్ని ఇంకా నువ్వు ప్రొలాంగ్ చేయాలని నువ్వు అనుకుంటే కనుక నువ్వు దేవుని దగ్గర లేదా బయటికి వెళ్ళి ఈ చర్చిలో నేను బ్లెస్ అవ్వలేదు అని చెప్తే తిరిగి నువ్వే శాపం పొందుకుంటావు. గుర్తుపెట్టుకో, కర్స్ అనేది అది జనరేషన్ ఉంటుందంట, ఒక రోజుతో పోదు. తెలుసో తెలియక మనం నోరు తెరిచి మాట్లాడుతాం కొన్ని మాటలు, సంఘం గురించో లేకపోతే దైవజన్ గురించో లేకపోతే వాక్యం గురించో. అది చాలా భయంకరమైనటువంటి పొరపాటు. జాగ్రత్త. ఎక్కడైనా ఏ సంఘమైనా ఒకటే కదా. ప్రతి సంఘము దేవునికి సంబంధించిందే, ఆయన ఏర్పాటు చేసిందే, ఆయన శరీరము. కాబట్టి మనము మన జీవితాన్ని జాగ్రత్తగా ఆశీర్వాదంలో నడిపించాలనుకుంటే నోటికి మొదట నువ్వు తాళం వేయాలా, నేను తగ్గించుకోవాలా. ఇక్కడ ఏమన్నాడు? దానియేలు ఏం చేశాడంట? 12వ వచనం. దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి. చూడండి, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి. దేవుని ఎదుట మనం మొదట ఏం చేయాలి? మనస్సును దేవునికి అప్పగించాలి. మనస్సు మన దగ్గర పెట్టుకుంటాం కానీ రిక్వెస్ట్ దేవునికి ఇస్తాం మనం కదా. దేవుని కోసం నువ్వు నిలబడాలా. హల్లెలూయ, హల్లెలూయ. ప్రేమించు భార్యను, భర్తను ప్రేమించు, పిల్లలను ప్రేమించు, తల్లిదండ్రులను ప్రేమించు, అత్తమామలను ప్రేమించు, సమాధానకరమైన జీవితాన్ని జీవించు. నీ కుటుంబం ఒక సమాధానము కలిగిన కుటుంబంగా ఉండాలా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలా, ఇతరులకు అది దీవెనకరంగా ఉండాలా. మనసులో ద్వేషం పెట్టుకోకు, మనసులో పగలు పెట్టుకోకు. ఎందుకంటే నీ ఎదుగుదలకు అది బ్లాకేజ్ తీసుకొస్తుంది. జాగ్రత్త. నీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నీ రాబడిలో అంతటిలో అదేం తీసుకొని వస్తుందంటే సమస్యలు తీసుకొని వస్తుంది. నువ్వు ఎప్పుడైతే వాటి నుండి నువ్వు బయటకు వచ్చి దేవుని బిడ్డగా నువ్వు ఉంటే గనక నీవు ఏ ప్రార్థన చేసినా ఏ ఆటంకాలు రావండి. గట్టిగా చప్పలు కొడదామా? చెప్పండి, ఈ రోజు నుండి
నీ గిన్నె నిండి పొరలడమే కాదు, నువ్వు చుట్టుపక్కల జరువు తెచ్చుకున్న గిన్నెలన్నీ నిండి పొర్లి అది అనేకులకు దీవెనంగా మారబోతుంది. హల్లెలూయా. చెప్పండి పక్కన, దేవుడు నిన్ను అంత గొప్పగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇక నీకు అప్పులు అనేటివి ఉండడు. దేవుడు అన్ని తీసివేయబోతున్నాడు. బాధ బలహీనతలన్నీ దూరం చేయబోతా ఉన్నాడు దేవుడు. సంతోషము సమాధానంతో పాటు జ్ఞానము దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. వీటన్నిటిని హ్యాండిల్ చేయడానికి జ్ఞానము దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. విజ్డమ్. హల్లెలూయా. గొప్ప జ్ఞానమును దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు ఎట్లా నువ్వు హ్యాండిల్ చేయాలా నీ కుటుంబాన్ని, ఎట్లా నీ ఉద్యోగం హ్యాండిల్ చేయాలా, ఎట్లా వ్యాపారం హ్యాండిల్ చేయాలా, ఎట్లా ఆత్మీయ జీవితాన్ని హ్యాండిల్ చేయాలా. దేవుడు జ్ఞానముని ఇస్తాడంట. అది నీకు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. కీర్తనలు 103:20. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. ఏమంట? యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు. ఎవరంట? బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. చూడండి, దేవదూతలు ఏం చేస్తారంట? ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు మరి వారుగా ఉంటున్నారు ఇక్కడ. మరి దాన్ని చూడండి, ఇప్పుడు దేవుడు ఒక మరి వర్తమానం ఇచ్చాడు. ఇది తీసుకొని వెళ్ళి ఆ భూమిపైన ఉన్నటువంటి మరి పలాని వ్యక్తికి మరి అందచేయాలా అంటే, వారు ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటిని ఎదుర్కొని జయించి మరి వారు వచ్చి వారికి సహాయం చేస్తారు తప్పకుండా. మరి దానికి నువ్వేం చేయాలంటే, నువ్వు ప్రార్థన కంటిన్యూ చేయాలా. ఒకరోజు ప్రార్థన చేసి ఆపేయొద్దంట. నువ్వు ఎన్ని రోజులు కంటిన్యూ చేసి అన్ని రోజులు ప్రార్థన వింటూనే ఉన్నారు, నీకోసము సహాయం పంపబడుతుంది. నీ జీవితాన్ని దేవుడు నూతనమైనటువంటి అభిషేకంతో నింపుతాడు, ముందుకు తీసుకొని వెళ్తాడు. దేవుడు మరి ఆ దూతలను మరి నీకోసము ఆయన తప్పకుండా పంపిస్తాడు. ఎందుకంటే దేవునికి లోబడే ఆ దూతలు ఆయన మాటను ఖచ్చితంగా వారు పాటిస్తారు, ఖచ్చితంగా నెరవేరుస్తారు. వారు అంతటి బలాతి శూరులు, వారు బలము కలిగినటువంటి మరి శూరులుగా వారు ఉంటున్నారు. కాబట్టి మరి ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడిచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి మరి మాటలు మనము ఎప్పుడు మర్చిపోవద్దు. మన జీవితాన్ని బాగు చేసుకోవడము, మన పాపాన్ని ఒప్పుకోవడము, మనము దేవునికి మనమును అప్పగించుకొని ప్రార్థన సహవాసములో మరి ప్రార్థన కలిగిన వారంగా మనం ముందుకు వెళ్ళాలా. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీ ప్రార్థన మరి వారితో ఏకీభవించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను కూడా క్షమించి, నిన్ను కూడా పవిత్రపరిచి, నిన్ను కూడా అభిషేకిస్తాడు. హల్లెలూయా.